ఓకే, నమస్కారం అందరికీ. నేను లక్ష్మీనాథం ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా నుంచి ఇందల్వాయి హై స్కూల్ నుంచి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. చాలా మంది మిత్రుల యొక్క కోరిక మేరకు మరి జూమ్ మీటింగ్లో ఐఎఫ్కి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లో ఏ విధంగా జాయిన్ కావాలనేటువంటి అంశాన్ని చాలా మంది మిత్రులు అడగడం జరిగింది. మిత్రుల కోసం మరి చిన్నగా ఒక చిన్న వీడియో 2 minutes వీడియో నేను చేస్తున్నాను. నేను ఈజీగా ఈరోజు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ మోడ్లో ఏ విధంగా మనం జూమ్ యాడ్ కావాలి, నెంబర్ ఆఫ్ స్కూల్లో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఒకటేసారి జాయిన్ అయ్యి మనం ఏ విధంగా వినొచ్చినటువంటి అంశాన్ని నేను షేర్ చేస్తాను ఈరోజు. మొదటి మనం స్క్రీన్ ఆన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఈ రకమైనటువంటి అపియరెన్స్ కనబడుతుంది. ఇందులో మనం మొదటిగా కింద మనం ఆబ్జర్వ్ చేసినట్లయితే 3 గుర్తులలో సెట్టింగ్ గుర్తులు మనం క్లిక్ చేయాలి. సెట్టింగ్ గుర్తులలో మనము ఆండ్రాయిడ్ వర్షన్లో మనం ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఓపీఎస్ వర్షన్లోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఓపీఎస్ మనం టచ్ చేస్తున్నాం. టచ్ చేయగానే స్క్రీన్ డైరెక్ట్గా రీడైరెక్ట్ ఎక్కడికైతే మనము ఓపీఎస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఓపీఎస్ స్క్రీన్. ఇది ఈ రకంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా వైఫై అనేది మన ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని ఉండాలి. ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. సో దాన్ని నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇందులో మనం క్రోమ్ని మనం ఓపెన్ చేయాలి. యాక్చువల్గా క్రోమ్ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్ విండో కనబడకపోతే ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది. మీకు ఈ సెర్చ్ బార్లో టైప్ చేయాలి. టచ్ చేయగానే ఇక్కడ మీకు విండో ఓపెన్ అయింది. CHRO అని కొట్టాలని ఆటోమేటిక్గా మీకు ఇక్కడ క్రోమ్ అనేటువంటి ఐకాన్ కనబడుతుంది. దాన్ని టచ్ చేస్తే మీకు క్రోమ్ విండో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత కనుక ఆల్రెడీ మీరు ఇంతకుముందే సైన్ ఇన్ అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి ఆప్షన్ అడుగుతుంది. సైన్ ఇన్ కాకపోతే కనుక మీరు ఈ యాడ్ అనే బటన్ క్లిక్ చేసి మీ యొక్క జీమెయిల్ ఐడిని పాస్వర్డ్ని కొట్టినట్లయితే అది మీ పేరు మీద ఈ విధంగా రికగ్నైజ్ అయ్యి ఉంటుంది. సో ఆల్రెడీ నా పేరు మీద రికగ్నైజ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ విండో జరిగితే సిద్ధమై నేను తీసుకుంటున్నాను. నేను ఒకవేళ మీ పర్సనల్గా ఎప్పుడైనా జాయిన్ కావాలనుకుంటే కనుక ప్లస్ బటన్ క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ జీమెయిల్ ఐడిని పాస్వర్డ్ని కొట్టినట్లయితే మీకు స్పెషలైజ్డ్గా ఒక విండో ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇది పాఠశాలకు సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ జడ్పీసీ సింగల్వాయిని టచ్ చేస్తున్నాను. జడ్పీసీ సింగల్వాయి వీడియో ఇప్పుడు మనకు విండో ఓపెన్ కావడం జరిగింది. మనకు దీన్ని తెలుసుకోవడం కోసమని చిన్న గుర్తు ఏంటంటే ఇక్కడ జడ్ అనేటువంటి సింబల్ కనబడుతుంది. దీని దగ్గర మనం టచ్ చేసినట్లయితే ఇది జడ్పీసీ సింగల్వాయికి సంబంధించినటువంటి విండోగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ అడ్రస్ బార్లో మనం ఏం చేస్తామంటే టైప్ చేయాలి. ఇక్కడ టచ్ చేసిన వెంటనే కింద మనకు ఈ టైపింగ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి మనం బయట క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ దాకా టైపింగ్ ప్యాడ్ లేదు. ఎప్పుడైతే ఇక్కడ టచ్ చేస్తామో అప్పుడు ఇక్కడ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ ప్యాడ్ లో మనం ఏం చేస్తామంటే ZOOM.US zoom.us అనేటువంటి ఈ టెక్స్ట్ ని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనం సెర్చ్ బటన్ ఇక్కడ కొట్టడానికి ఎట్లా పోవాలో బయట అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి కీప్యాడ్ లో ఎంటర్ బటన్ ఇక్కడ ఆరో మార్క్ రైట్ ఆరో మార్క్ కనబడుతుంది. ఈ రైట్ ఆరో మార్క్ మనం టచ్ చేసినట్లయితే ఈ విండో అనేది రీడైరెక్ట్. ఈ విండోలో సైన్ ఇన్ కావాలి. మనం ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేసి ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా దీని స్క్రీన్ పై గూగుల్ అంటాం. ఆటోమేటిక్ గా ఇందులో ఓపెన్ చేసిన సారి ఆ యొక్క జీమెయిల్ ఐడి మనం సెలెక్ట్ చేసి లాగిన్ అయిపోతుంది. ఒక జాయిన్ కావాలి జూమ్ మీటింగ్ లా టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మనకు పంపించినటువంటి మీటింగ్ ఐడిని పాస్వర్డ్ కూడా మనకు ఇచ్చిన లింక్ లో ఉంది. మనకు డైరెక్ట్ మనం అక్కడికి వెళ్దాం. మన బ్యాక్ డైరెక్ట్ అదే వీడియోలో వెళ్ళాం. ఇక్కడ నంబర్స్ తీసుకుంటున్నాను. ఆధార్ జాయిన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో ప్రతిసారి మనకి ఏమే ఆప్షన్ ఉంటుంది. ఇచ్చినట్లయితే ఇది వెరీ జాయిన్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ డన్ అంటే మనకి జూమ్ కి 2 నుంచి 3 నిమిషాలు మనము ఒకటేసారి మనకు ఇంతకుముందు ఎక్కడైతే మీటింగ్ ఆ ప్లేస్ ఈ ప్రాసెస్ కనుక జాయిన్ అవ్వడానికి కావాలి. ఇది ఇక్కడ మనం ఏం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ మిత్రులారా 1 నిమిషం ఆండ్రాయిడ్ కావాలా. ఇది మొదలనే వైఫై కనెక్ట్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ని మనము క్రోమ్ వచ్చి ZOOM చేసి కీబోర్డ్ లోనే రైట్ ఇక్కడ మీటింగ్ పాస్వర్డ్, ఎందుకంటే అది ఇన్స్టాల్ కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేసినాను. జాయిన్ ఇన్కరెక్ట్ అడుగుతుంది. లింక్ టచ్ చేస్తే ఇప్పుడు సరే మనకు జాయిన్ మీటింగ్ తర్వాత ఒక్కసారి
ముందు వీడియోలో కట్ ఆఫ్ అయింది, మనకు పాస్వర్డ్ వేరేది ఉండేది. ఇప్పుడు పాస్వర్డ్ మనకి ఏంటంటే పాస్ కోడ్ వచ్చేసేసి 989739. రైట్, ఇంకోసారి కొద్దిగా నోట్ చేసుకోండి. మనకి ఇచ్చినటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఉందో దాన్ని ఆల్రెడీ కింది భాగాన ఉంది మనకు. ఇంకోసారి 989739. రైట్, దీంతో